ఇక రాజకీయాల్లో అధికారం పదవులు తప్ప విలువలు నమ్మకాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదంటూ బీహార్ పాలిటిక్స్ను చూస్తే మరోసారి రుజువు అవుతుంది. ఎన్నికల స్ట్రాటజిస్టులకే అర్థం కాని ఎత్తుగళ్లతో పొలిటికల్ పార్టీలను కన్ఫ్యూజన్లో పడేస్తున్న తన రూటే సపరేట్ అని నిరూపించుకున్నాడు బీహార్ సీఎం నితీష్ కుమార్. నిన్నటి వరకు ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న నితీష్ సడన్గా షాక్ ఇచ్చారు. కూటమికి గుడ్ బై చెప్పి అంతలోనే బీజేపీతో చేయి కలిపేందుకు రెడీ అయ్యారు. అంతేకాదు మహాగఠబంధన్కు స్వస్తి పలికి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు నితీష్. రాజకీయాల్లో అధికారం పదవులకు తప్ప విలువలకు నమ్మకాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదనేది బీహార్ పాలిటిక్స్ను చూస్తే మరోసారి రుజువు అవుతోంది. ఎన్నికల స్ట్రాటజిస్టులకే అర్థం కాని ఎత్తుగళ్లతో పొలిటికల్ పార్టీలకు కన్ఫ్యూజన్లో పడేస్తూ తన రూటే సపరేట్ అని నిరూపించుకున్నాడు బీహార్ సీఎం నితీష్ కుమార్. నిన్నటి వరకు ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న నితీష్ సడన్గా షాక్ ఇచ్చాడు. కూటమికి గుడ్ బై చెప్పి అంతలోనే బీజేపీతో చేయి కలిపేందుకు రెడీ అయ్యాడు. అంతేకాదు మహాగఠబంధన్కు స్వస్తి పలికి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు నితీష్. 9వ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్, ఈరోజు 9వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది నితీష్. రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ కానీ ఏం ప్రయత్నాలు చేయడం లేదా? ఇక వారు చేయగలిగింది ఏమీ లేదా నితీష్ కుమార్ విషయంలో? నితీష్ కుమార్ నేడు రాజీనామా చేయనున్నారు. గవర్నర్ ను కలిసి ఆయన రాజీనామా సమర్పించే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ రోజు 4 గంటలకు సాయంత్రం మళ్ళీ ఆయన ఎన్డీఏతో కలిసి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠబంధన్ ను ఆయన బయటకు వచ్చారు. సో సీఎం పదవికి కూడా ఆయన మరికొద్ది సేపట్లోనే రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2020లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటికీ 4 సార్లు ఆయన అటు ఇటు మారుస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఒకసారి కాంగ్రెస్ ఆర్జేడీతో కలిసి, ఒకసారి మళ్ళీ బీజేపీతో కలిసి, ఇలా ఆయన అటు ఇటు జంప్ అవుతూ పార్టీలు మారుస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మరోసారి చేయబోతున్నారు. సో ఇప్పటికీ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కసరత్తు కొనసాగుతుంది. నిన్న బీజేపీ కోర్ కమిటీ కూడా పాట్నాలో సమావేశమైంది. ఈ సమావేశానికి ఆ రాష్ట్ర అధ్యక్షులతో పాటు 2 కేంద్ర మంత్రులు కూడా సమావేశానికి హాజరయ్యారు. సో ఏదైతే ఇప్పుడు జేడీఏతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది కాబట్టి ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలన్న దానిపైన కూడా కసరత్తు జరిగింది. బీజేపీకి 2 డిప్యూటీ సీఎంలు, అందులో రేణుదేవి, సుశీల్ మోడీలకు డిప్యూటీ సీఎంలు ఇస్తారని అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న జేపీ నడ్డా, అమిత్ షా కూడా దీనిపైన చర్చ జరిపారు. సో మొత్తానికైతే ఇండియా కూటమికి షాక్ ఇస్తూ ఎన్డీఏ కూటమిలో నితీష్ కుమార్ చేరబోతున్నారు. ఇండియా కూటమికి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. నిన్న ఇండియా కూటమికి సంబంధించిన కీలక నాయకులు కూడా నితీష్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు. సోనియా గాంధీ, ఖర్గే ఫోన్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఫోన్ మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు అన్నట్లు ఆయన మాట్లాడినట్టు తెలిసింది. సో ఓవరాల్ గా అయితే ఇండియా కూటమికి ఒక ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ చివరి నిమిషం వరకు అనేక ప్రయత్నాలు చేసింది. సో ఇండియా కూటమి ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించింది నితీష్ కుమార్ కాబట్టి అలాంటి నాయకుడిని పోగొట్టుకోవడం ఇండియా కూటమికి ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. సో అనేక మార్గాల్లో ప్రయత్నించినప్పటికీ నితీష్ కుమార్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో ఇప్పుడు 2024 ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఎన్డీఏతో ఉంటే రాష్ట్రానికి కానీ ఆయన పార్టీకి కానీ మంచి ఉంటుందనే ఉద్దేశంతోనే ఆయన బీజేపీతో జతకట్టడం జరుగుతోంది. సో ఓవరాల్ గా
అశోక్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం వెనక అసలు స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు అంటారు? అంటే నితీష్ కుమార్ నిర్ణయమా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, లేదంటే ఎన్డీఏ ఆడినటువంటి గేమా? ఇందులో ఇండియా కూటమిలో అనేక మొదటి నుంచి ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి అనేక మనస్పర్ధలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా రీసెంట్ గా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన ఇండియా కూటమి సభ్యులు చాలా మంది విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని కలుపుకోకుండా వెళ్ళిపోయింది. సో యాక్చువల్ గా అయితే నితీష్ కుమార్ ఇండియా కూటమి కన్వీనర్ గా ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దానికి ఆ పదవి ఇవ్వకుండా అది ఖర్గేకి ఇవ్వడము. సో దాని తర్వాత ఆయన మనస్తాపానికి గురయ్యి కాస్త ఇండియా కూటమికి దూరంగానే ఉన్నారు. అప్పుడప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. సో కానీ చివరి నిమిషంలో ఆయన ఇదంతా దీనికి పరిణామాల కారణము ఇండియా కూటమిలో ఒక్కొక్కరు మెల్లగా బయటికి వెళ్ళడం. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఆప్ నేతలు వెళ్ళిన తర్వాత ఈయన ఇప్పుడు తాజాగా నితీష్ కుమార్ వెళ్ళడం. సో ఇవన్నీ చూస్తే ఇండియా కూటమిలో ఈ సీట్ల సర్దుబాటు అంశము, రాజకీయ సమీకరణాల అంశాలపైన చాలా అక్కడ జరుగుతున్న పొరపాట్ల వల్లనే ఆయన ఈ ఇండియా కూటమి నుంచి బయటికి వెళ్లి ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఎన్డీఏలో చేరడం వల్ల జేడీయూకి ఎక్కువ లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆశించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన ఇండియా కూటమికి బయటికి వెళ్లి ఇప్పుడు ఎన్డీఏలో చేరబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.